సెలబ్రిటీలకు కూడా సెలబ్రిటీ క్రష్లు ఉంటారు. అప్పుడప్పుడు హీరోలు తమకు ఇష్టమైన హీరోయిన్స్ గురించి, హీరోయిన్స్ తమకు ఇష్టమైన హీరోల గురించి చెప్తూ ఉంటారు. ఏదైనా షోలకు వెళ్తే వారి మనసు దోచిన సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ప్రశ్నకు మరుక్షణం ఆలోచించకుండా సమంత పేరు చెప్పేశాడు. సమంత అంటే తనకు ఇష్టమని ఎన్నో సార్లు చెప్పాడు సాయి ధరమ్ తేజ్. అయితే సమంత కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా సినిమాలు మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకోలేదు. సమంత పెళ్లి కాకపోతే బహుశా ఆ ఛాన్స్ ఉండేదని అనుకుంటున్నాడు. కానీ నాగ చైతన్యతో పెళ్లైపోయింది. అయితే అనుకోని కారణాల వల్ల సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరమైంది. చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా సమస్యలు ఫేస్ చేసింది. ప్రమోషనల్, పర్సనల్ ఇలా ప్రతి దానిలో సమంత కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఎదుర్కొన్నది. ఇక శామ్ తిరిగి ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి టైంలో సమంత ఆ మెగా హీరో విన్నపాన్ని ఒప్పుకుందట. ఎలాగూ సాయి ధరమ్ తేజ్ ఫామ్ లో ఉన్న హీరోనే కాబట్టి అతనితో జతకట్టే ఛాన్స్ వస్తే కాదనే ఛాన్స్ లేదు. కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తానని సమంత చెబుతున్నా తన అభిమాని సాయి ధరమ్ తేజ్ తో సమంత కలిసి నటించేందుకు నో చెప్పలేకపోవచ్చు. ఇక సాయి తేజ్ సమంత ఈ జోడీ చూడాలని మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సాయి తేజ్ ప్రస్తుతం గాంజా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చిత్రలహరి 2 ఉంటుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియదు. ఒకవేళ చిత్రలహరిలో ఉన్న కళ్యాణి, నివేతాని రిపీట్ చేస్తే సమంతకు ఛాన్స్ ఉండదు. కానీ వారు కాకుండా వేరే అంటే మాత్రం సమంత ఫస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఆ సినిమా కాకపోయినా ఫ్యూచర్ లో సాయి ధరమ్ తేజ్ చేసే సినిమాల్లో సమంత తప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇష్టమైన హీరోయిన్ తో స్క్రీన్ షేరింగ్ అంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మరి తేజ్ కి ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.